ఓం నమశివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చెలుకూరు బాలాజీ స్వామి. ఓం నమశివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళకి అందరికీ నమస్కారం. చిలుక జోష్యం అంటే ఆ కాలంలో ఉంది, ఇప్పుడు ఉంది, ఇక ముందు గుడిక నడుస్తుంది. చిలుక జోష్యం అంటే నిజం ఉందండి, నమ్మండి, వినండి. 12 రాశుల మీద ఈ రాశి మీద గురుబలం ఎట్లా ఉంది, ఈ రాశి మీద శని బలం ఎట్లా ఉంది చెప్తా వినండి. మార్చి నెల 2వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు, 9వ తారీఖు వరకు 8 రోజుల లోపల ఎవరి బలం ఎట్లా ఉంది, ఈ రాశి మీద గురుబలం ఎట్లా ఉంది, ఈ రాశి మీద శని బలం ఎట్లా ఉంది చెప్తా వినండి. చిలకమ్మ, కర్కట రాశి వాళ్ళ జ్యోతిషం, కర్కట రాశి వాళ్ళ భవిష్యవాణి, కర్కట రాశి వాళ్ళ గణితవాణి. చిలకమ్మ, కర్కట రాశి వాళ్ళకి ఆహా మహాలక్ష్మి. కర్కట రాశి వాళ్ళకి ఎందుకో కానీ నిజంగానే లక్ష్మి ఆగదు, నిలవదు. కష్టపడతారు, కష్టానికి భయపడకుండా, రాత్రి అనకుండా, పగలనకుండా కష్టం చేసి పైసకు పైసా కూడా పెడతారు, కానీ అసలు అది అస్సలు ఆగదు. మీకు దిగుడికి ఏముందంటే పోతే పోతుంది, చేద్దాం, కష్టం చేద్దాం, భగవంతుడు ఇచ్చింది ఇస్తుంది, వస్తుంది, పోతుంది, మనం ఏం చేస్తాం పోనీ అని ఇట్లా బేఫికర్ మీద చేస్తారు. భయపడరు మీరు, ధైర్యం ఎక్కువ, తెలివి ఎక్కువ. ఈ రాశి వాళ్ళకు, కర్కట రాశి వాళ్ళకు కొంచెం ముక్కు మీదనే కోపం వస్తే కోపం ఖటాఖట మాట్లాడతారు, ఆగరు, దాచిపెట్టరు, ఏ పనైనా కానీ కరెక్ట్ చేస్తారు. ఈ రాశి వాళ్ళకి వాహనం కొనాలనుకున్నా, లేకపోతే ఉన్నదేమన్నా పాతది అమ్మి కొత్తది కొనాలనుకున్నా టక్మని అయిపోతుంది. చూడండి, వాహనం కొనేదే గొప్పతనం కాదు, దానికి తెచ్చి ఎట్లా వాడాలి, ఏ విధంగా పెట్టాలి, ఏ విధంగా నడిపించాలి అనేది జ్ఞానం కొంచెం పెట్టుకోండి. ఎందు గురించి అంటే అది రథం. రథం అంటే రథం కొనేటప్పుడు వచ్చి ఆ రథం తీసుకెళ్ళి ఒక దేవత, అమ్మవారు, జగన్మాత ఎక్కడైనా కానీ రథం అంటే అమ్మవారు శక్తి దగ్గర పోయి పూజ చేసుకొని రావాలి. ఫస్ట్ బండి షోరూమ్లో తీయంగానే అమ్మవారు జగన్మాత ఏదైతే మందిరం ఉంటుందో అక్కడ పోయి అమ్మవారికి నమస్కారం చేసి రావాలి. పూలదండేసి పూజ చేసుకుని వస్తే చాలా బాగుంటుంది. ఈ కర్కట రాశి వాళ్ళకు మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రము ముందల ఒక్కొక్క మెట్టు లెక్కమా, ఇంటి లోపల ఆర్థిక పరిస్థితి సరిగా లేదు, ఇంట్లో చూస్తే సరిగా లేదు, ఎక్కడో పడ్డవాళ్ళు, ఎక్కడో ఉన్నవాళ్ళు వాళ్ళు పైకొస్తుండ్రు, అన్నీ సాగిస్తుండ్రు, మనకి మాయే, ఎట్లా ఉన్నాం అట్లే ఉన్నామని ఈ ఆలోచన కొంచెం ఎక్కువ ఉంది కర్కట రాశి వాళ్ళకి. మళ్ళీ ఒకటి ఏముందంటే కర్కట రాశి వాళ్ళకి ఇంటి లోపల కొన్ని పనులు ఇంతవరకు జరిగేది ఉండే చేద్దాం అనుకుంటున్నారు, కానీ ఏ పని కూడా సరిగా జరగటం లేదు. లక్ష్మి ఇంట్లో రావటం పోవటం ఆగటం లేదు. ఇంట్లో ఏదైనా పని చేద్దామంటే ఏమో ఈ పొద్దు కాకపోతే రేపు కాకపోతే నెల కాకపోతే సంవత్సరం, ఇట్లా పనులు ఆగిపోతున్నాయి తప్ప ఏ పని కూడా సరిగా తొందరగా జరగటం లేదు. మనసు కొంచెం బాధపడుతుంది. అందరు పైకి వస్తుండ్రు, అందరు సాగిస్తుండ్రు, మనకే మాయరా, ఎందుకు ఇట్లా అవుతుంది, ఎందుకు అట్లా అన్నట్టు చాలా బాధ. అయినా ఒక మాట ఏముందంటే మాత్రం ఈ రాశి వాళ్లకు పట్టుదల బాగునే ఉంది. పట్టుదల ఉంటే ఏం చేయాలంటే అదే పట్టు మీద నడవాలి. కష్టానికి భయపడరు, ఏదైనా పని చేయాలంటే కూడా భయపడరు, ఇంట్లో బయట ఏదైనా కానీ భయపడకుండా ఉంటారు, కానీ అస్సలు లక్ష్మి ఆగటం లేదు. ఎందుకు? ఇంటి మీద కొంత నరదోష, నరదృష్టి చాలా చెడ్డగా ఉంది. నరదృష్టి చాలా చెడ్డగా ఉంది. ఇంటి లోపల ఏది చేసినా బరకత లేకుండా అయిపోతుంది, అరకత లేకుండా అయిపోతుంది, ఏదో చేస్తుంటే ఏదో జరుగుతుంది. ఈ రాశి వాళ్ళకి, కర్కట రాశి వాళ్ళకి వ్యవసాయం చాలా ఇష్టం. రియల్ ఎస్టేట్ చాలా మంచిగా కలిసి వస్తుంది. రియల్ ఎస్టేట్లు కూడా మునిగిండ్రు, తేలిండ్రు, బాధపడ్డరు. ఇప్పుడు కూడా ఏముంది, ముందల చేసే దందలా, చేసే పనిలా మేము పైకొస్తామా కిందికి పోతామా అనుకుంటున్నారు. పక్కా పైకొస్తారు, కానీ వ్యవసాయంలో చాలా దెబ్బతింటున్నారు. పక్కకున్న వాళ్ళు, అక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళు, వ్యవసాయం పండించే వాళ్ళకు ఇంత పండించి ఇంత పెద్దగా చూపించుకుంటున్నారు. కానీ మీరు ఎంత చేసినా కానీ మస్తు కష్టపడుతున్నారు. భార్య, బిడ్డలు, ఇల్లు అందరు కలిసి ఆ వ్యవసాయంకి, ఆ భూమికి మస్తు కష్టపడుతుంటారు, కానీ మా మీద ఆ భూమి తల్లి అలిగిందా, లేకపోతే మాకు ఏమైంది, ఎట్లయింది, అట్లా ఇట్లా 12 రకాలు ఆలోచిస్తున్నారు. అదెంత కాదు. ఏమిటిదంటే ఇంటి మీద జర నరదోష, నరఘోష చాలా చెడ్డగా నడుస్తుంది. చేపెట్టిన పని కలిసి వస్తలేదు, ఇంట్లో బరకతి లేకుండా, అరకతి లేకుండా అయిపోతుంది. ఏది చేసినా కానీ అంతవరకే ఉన్నారు. ముందల పైమెట్టే లెక్క తెలియరు. మీ టైం ముందల చాలా బాగుంటుంది. మీ ఇంటి మీద ఉన్న జర దరిద్రం తొలగించుకోండి, మీకు చాలా బాగుంటుంది. ఒక్కసారి గవ్వలేద్దాం. ఓం నమశివాయ. ఈశ్వర పరమేశ్వర. బాబా. తూర్పు, పరమట, ఉత్తర, దక్షిణ 4 పడ్డాయి. ఈ కర్కట రాశి వాళ్ళకు ఆదాయం 8, యాయం 2, రాజపూజ ఫలం 7, అవమానం 3. అంటే గురుబలం కొంచెం
ఎక్కువనే ఉంది, శని బలం తక్కువ ఉంది. శని బలం తక్కువ ఉంది అన్నట్టు మాట నిజమే ఉంది, కానీ శని 3వ స్థానంలో ఉంది. దానికి 3వ స్థానంలో ఉంటే ముడి కట్టినట్టే, అసలు వదిలిపెట్టి పోదు, సతాయిస్తుంది, చాలా పెద్దగా సతాయిస్తుంది, చాలా చెడ్డగా సతాయిస్తుంది. దీంట్లో ఏం చేయాలంటే అంతా భగవంతుని ధ్యానంలో నడవండి, ఆ సర్వేశ్వరుని ధ్యానంలో నడవండి, మీకు అంతా మంచి జరుగుతుంది. మళ్ళీ ఏమన్నా వినాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, ఉన్నది మొత్తం చెప్పేస్తా. నమస్కారం.